ఆంధ్రప్రదేశ్లోని నలుమూల ప్రాంతాల నుంచి యువత కళాశాలలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏ విధంగా అయితే ఉద్యోగ అవకాశం కోసం హైదరాబాద్ వైపు చూశారో, విభజన అనంతరం రాబోయే 4-5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల్లో ఉన్నటువంటి యువత విశాఖపట్నం వైపు చూసే విధంగా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయాలనేది నా యొక్క ఆకాంక్ష. మనం ఇప్పటి వరకు చెప్పుకుంటూ ఉన్నాం, హైదరాబాద్ నుంచి 62,000 కోట్ల కంప్యూటర్ ఎగుమతులు జరుగుతున్నాయి, సాఫ్ట్వేర్ ఎగుమతులు. విశాఖపట్నం నుంచి 1,200 కోట్లు మాత్రమే జరుగుతున్నాయి. ఈ రోజు నేను పారిశ్రామికవేత్తలందరూ దృష్టి కూడా తీసుకొచ్చేది, అయ్యా విశాఖపట్నంలో 1,200 కోట్లు జరుగుతున్న మాటలు మర్చిపోతాం. నేను మిమ్మల్ని అందరినీ కోరేది, రాబోయే 4-5 సంవత్సరాల్లో విశాఖపట్నం నుంచి 10,000 కోట్ల రూపాయల ఐటీ ఎగుమతులు చేయాలంటే ప్రభుత్వం మీకేం చేయాలి, మీరేం చేస్తారు? అది మన దృక్పథం. 10,000 కోట్ల రూపాయల ఐటీ ఎగుమతులు ఇక్కడ కనుక ప్రారంభం అయితే ఎన్ని కంపెనీలు ఇక్కడ ప్రారంభం అవుతాయి, ఎంతమందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి, ఎంతమందికి ఇక్కడ మనం అవకాశం కల్పిస్తామో మనం ఆలోచిస్తే దాని విషయం మనం దృష్టిలో తీసుకోవాలని చెప్పి మనం చేస్తున్నాం.